హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించే రెసిపీ దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఇది మా ఊర్లో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. ఆ స్టైల్లో, విలేజ్ స్టైల్లో ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను. అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 1 కిలో దొండకాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి పెట్టాను. అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటోలు, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఈ టమాటాలు కూడా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా కూడా వేసేసి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేద్దాము. ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాము ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా మగ్గిపోయింది చూడండి. ఈ స్టేజ్లో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేద్దాము. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకుని మరో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి దొండకాయని ఆయిల్లో మగ్గనిద్దాము. ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కొంచెం నిదానంగా వేయించుకోవాలి. దొండకాయలు కొంచెం టైం పడుతుంది కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకుందాము. చూడండి, మనకి దొండకాయలు మనకి 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేద్దాము. ఇలా వేసేసి ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేద్దాము. 1/2 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 ఫుల్ స్పూన్ కారం పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మసాలా జార్లో కొద్దిగా వాటర్ పోసి వేసి ఒక్కసారి ఈ మసాలాని అంతా బాగా కలిపించుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. ఈ గ్రేవీని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుందాము. చూడండి, మనకి ఆయిల్లో ఈ గ్రేవీ అంతా మంచిగా వేగింది. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో 1/4 స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం వాటర్ పోసేసి ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం. చూడండి, మనకి చికెన్ గ్రేవీతో దొండకాయ దగ్గరగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది. మరో నిమిషం పాటు సిమ్లో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, మనకి ఎంతో సింపుల్గా చాలా ఫాస్ట్గా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్, చపాతీ, ఎనీ ఫ్లేవర్ రైస్లో కూడా ఈ కాంబినేషన్లో మనం తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.